నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో స్టాక్ మార్కెట్ నిన్న పాజిటివ్గా స్పందించింది. మరి ఈరోజు వారంలో చివరి రోజు. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? అందులో ఏంటంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా ఉండొచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక సర్వే కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్పై ఆల్రెడీ ప్రభావం చూపించింది. అందువల్లే పాజిటివ్గా ఉండుండే. సో కాబట్టి ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈరోజు మనం ఎలాంటి సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాలి అనేది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ గారితో మాట్లాడి. సో మరి మీకు తెలుసు కదా, అంతకుముందు ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ గారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే మీరు టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడాలి, లేకపోతే ఈకో వస్తుంది, మీకు తెలుసు కదా. సో తప్పనిసరిగా మీరు మొబైల్లో మాట్లాడి మీకు ఈరోజు కావాల్సిన సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో సార్, ప్రీ బడ్జెట్ లాస్ట్ డే ఆదివారం నాడు బడ్జెట్ ఉంది. సో అసాధారణంగా ఎప్పుడూ లేనట్టుగా ఆదివారం నాడు ఈ మాట బడ్జెట్ తీసుకోవడం అనేది నిజంగా ఈ గవర్నమెంట్ తీసుకున్న ఒక డేరింగ్ స్టెప్ రియల్గా. ఏంటంటే నార్మల్గా ఆదివారం చాలా తక్కువగా ఉండేది. ఎనివే ఆదివారం కూడా పెడతారంటే గవర్నమెంట్ కమిట్మెంట్ ఏంటి అనేది నిజంగా తెలుస్తూనే ఉంది. సో సార్, తప్పనిసరిగా ఏంటంటే ఈ బడ్జెట్ సామాన్యునికి ఊతం ఇస్తుందని మనం ఆశించచ్చా సార్? ఏమనుకుంటున్నారు బడ్జెట్ మీద? ఒక 20 సెకండ్స్ చెప్తారా సార్? డెఫినెట్గానండి. అంటే ఈసారి బడ్జెట్ వచ్చేసి కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన బడ్జెట్ లాగానే అనిపిస్తోంది. అంటే ప్రస్తుతం మనకి సమాచారం అయితే ఏమీ లేదు కానీ, బట్ ఏదైనా ఊహాగానాలు ఇదంతా సార్. సో ప్రస్తుతం అంటే మార్కెట్ సర్కిల్స్లో ఉన్న ఊహాగానాల ప్రకారం కామన్ మ్యాన్ని ఫోకస్ చేసే బడ్జెట్ లాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా టారిఫ్ల వల్ల ఇబ్బంది పడే పరిశ్రమలకు ఏదైతే ఉందో వాటికి ఊతం ఇచ్చే విధంగానే బడ్జెట్ ఉండబోతోందండి. కాబట్టి ఈసారి బడ్జెట్ కొంచెం స్పెషల్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ షూర్ సార్, తప్పనిసరిగా సార్, అలా ఆశావహంగా తప్పనిసరిగా చూద్దాము. సో సండే నాడు కూడా అంటే ప్రత్యేకంగా దీని మీద మనం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దాని మీద మీకు అప్డేట్స్, ప్రోమోస్ కూడా వస్తాయి, తప్పనిసరిగా చూడండి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బిజినెస్ ప్రోగ్రాంలో దీని మీద డిస్కషన్ ఉండాలంటే వెంకట్ గారు అలాగే ఏంటంటే ప్రభు గారితో మీతో మాట్లాడించే ప్రయత్నం చేసి వారి సలహాలు సూచనలు తీసుకుందాం. సో ఇది మీకు ముందర ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎనీవే, సో మరి కాలర్స్ చూస్తున్నాం సార్. సో సందీప్ గారు అండి. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ హిందుస్థాన్ కాపర్ లో ఫ్రెష్ ఎంట్రీ అవ్వచ్చు సార్ ఇప్పుడు? హెచ్డిఎఫ్సి సిల్వర్ ఇంకా సార్ హిందుస్థాన్ కాపర్ లో ఏమైనా ఫ్రెష్ ఎంట్రీ చేయొచ్చా సార్ ఇప్పుడు? రెండు ఫ్రెష్ గా సార్. తక్కువ క్వాంటిటీతో అరౌండ్ 650 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. కొంచెం తక్కువ క్వాంటిటీతో 650 జోన్ వరకు వచ్చినప్పుడు తీసుకోండి. లాంగ్ టర్మ్ లో టార్గెట్ వచ్చేసి 1000 వరకు వెళ్తుందండి. సో బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి సార్. హెచ్డిఎఫ్సి కూడా అన్నారు సార్. హెచ్డిఎఫ్సి కూడా ఏమైనా ఉండొచ్చా అన్నట్టుగా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. అవును సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి. 932 రూపాయలు ట్రేడ్ అవుతుంది ఈరోజు. కరెంట్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు, మంచి ప్రైస్ లోనే దొరుకుతుంది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో లాంగ్ టర్మ్ లో మనకి ఇది అంటే ఒక 1 year అట్లా హోల్డ్ చేసుకుంటే 1200 క్రాస్ చేసుకుని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. రైట్ సార్. సార్ మరి వెంకట్ గారు ఏంటంటే యాక్చువల్ మరి బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే ఆశావహంగా ఉండొచ్చు అంటారా బేస్డ్ ఆన్ బడ్జెట్ అండ్ ఆల్? ఉండొచ్చండి. అయితే ఈ రోజు చూసుకుంటే మన మార్కెట్లో కొంచెం గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినాయండి, డౌన్ ట్రెండ్ లో ఓపెన్ అయినాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షులు వారు క్యూబాకి సంబంధించి వారు వార్నింగ్ ఇవ్వటం, ఎవరైనా ఆయిల్ విక్రయిస్తే వారి మీద టారిఫ్లు విధిస్తారంటాం. అలాగే కెనడాకి సంబంధించి కూడా వారు 100% టారిఫ్లు విధిస్తాం కెనడా విమానాల మీద. కొంతసేపు 50% అంటారు, కొంతసేపు 100% అంటారు. సో రోజుకో విధంగా వారు చెప్పటం. అవును సార్. సో మార్కెట్లు కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అయినాయండి. నిన్న చూసుకుంటే నాస్డాక్ 0.7% డౌన్ లో క్లోజ్ అయింది. అలాగే డౌ జోన్స్ కూడా 0.42% డౌన్ లో క్లోజ్ అయింది. జర్మన్ ఇండెక్స్ డాక్స్ కూడా 2.11% డౌన్ లో క్లోజ్ అయింది. సో గ్లోబల్ మార్కెట్లన్నీ కూడా చాలా వీక్ గా ఉన్నాయండి. వారు ఏదైతే చెప్పడమో జరిగిందో దాంతో కొంచెం గ్లోబల్ మార్కెట్లు వీక్ గా రియాక్ట్ అయినాయండి. ఓకే, రైట్ సార్. రైట్ అండి. సో సార్, ఆ రకంగా మనం ముందుకు వెళ్దాం. సో సార్, సో మరో కాల్ అండి వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వర గారు. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం? సార్ మా దగ్గర బిఎల్ బెల్ ఉంది సార్, 380లో కొన్నాము. తర్వాత ఎన్ఎస్డిఎల్ 1017లో కొన్నాం సార్. ఎంతవరకు పోవచ్చు, ఎక్కడ ఉంచుకోవాలన్నా ఎట్లా సార్ అది?
Yes. ఎన్ఎస్డిఎల్ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుంది. ప్రస్తుతం 976లో ట్రేడ్ అవుతుంది. కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉంది, తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉందండి. హోల్డ్ చేయండి, కొంచెం టైం అయితే పడుతుంది. బిఎల్ మాత్రం మీరు హోల్డ్ చేయండి. బిఎల్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు దగ్గర దగ్గరగా 700 వరకు వెళ్తుందండి బిఎల్. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి, పెరుగుతుందండి బాగా. ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూరోపియన్ సమాజంతో జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో చాలా వరకు కూడా అందరూ చూసింది ఏంటి అని అంటే సెక్టార్స్ వైజ్గా చూశారు, కానీ ఒక విషయం చాలా వరకు అంటే కవరేజ్ ఎక్కువ కనపడలేదు. అదేంటిది అంటే డిఫెన్స్ డీల్ కూడా జరిగిందండి మనకి ఈయూతో. ఓకే ఓకే ఈయూతో చాలా పెద్ద డిఫెన్స్ డీల్ జరిగిందండి. ఇప్పుడు దాకా యూరోపియన్ యూనియన్ వారి యొక్క ఆయుధాల్లో చాలా వరకు కూడా యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాయి. దాదాపుగా 64% వాళ్ళకి కావాల్సిన ఎమ్యునేషన్ అంతా కూడా యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాయి. సో అక్కడ నుంచి యుఎస్ నుంచి వారు వేరే సోర్స్ని కోసం చూస్తూ ఉంటే మన భారతదేశం అనేది వారికి చాలా మంచి అవకాశంగా కనిపించింది. అందుకని భారతదేశంతో వారు చాలా పెద్ద డీల్ అయితే కుదుర్చుకున్నారు. సో కమింగ్ డేస్ లో మీకు డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయండి, బాగా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ స్టాక్ మీద ఫోకస్ చేయండి. ఇది ఒక నెల కోసమో లేకపోతే ఒక సంవత్సరం కోసమో కాదు, కమింగ్ 5 to 10 years కోసం మీరు చూడండి. బ్రాడర్ వ్యూలో చూడండి. డిఫెన్స్ స్టాక్స్ బ్రాడర్ వ్యూలో చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంది, వాటికి అంటే ఎక్కువ పెరగడానికి స్కోప్ అయితే ఉంది. సో చాలా పెద్ద డీల్ అండి అది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి కెనడా అండ్ బ్రెజిల్ కూడా మనకి ఇండియా వస్తున్నాయండి డీల్ కుదుర్చుకోవడానికి. బ్రెజిల్ వచ్చేసి ఫిబ్రవరిలో వస్తుంది, అలాగే కెనడియన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ వారు మార్చ్ 1st వీక్లో వస్తున్నారు. చాలా పెద్ద అతిపెద్ద డీల్స్ జరగడానికి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఉన్నాయండి. కాబట్టి ఇండియన్ మార్కెట్లు కమింగ్ డేస్లో మీరు 1 month కోసమో 6 months కోసం 1 year కోసం కాదు, కమింగ్ 10 years ఫోకస్ పెట్టు కనుక మీరు బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేస్తా క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అద్భుతమైన లాభాలు చూడొచ్చండి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో తప్పనిసరిగా ఏంటంటే రాబోయే కాలంలో లాంగ్ రన్ కోసం డిఫెన్స్ చాలా బాగుంటుందని వెంకట్ గారు చెప్తూ ఉన్నారు. సో సార్ ఆ రకంగా తప్పనిసరిగా మన మదుపర్లు కూడా మీరు చెప్పిన ఈ మెలకువలను తీసుకుంటారని ఆశిద్దాం. సో సార్ గుంటూరు నుండి రఫీ గారు, గుడ్ మార్నింగ్ రఫీ గారు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్ చెప్పండి సార్. ఆక్విటాస్ కెమికల్స్ ఒకటి, అది ఎంత తీసుకోవాలి సార్? ఫ్రెష్ అండి? అవును సార్. ఇంకొకటి మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీస్ సార్, ప్రాఫిట్ లో ఉన్నాను, ఎంతవరకు ఉంచుకోవచ్చు సార్ అది? మహేంద్ర ఎంతలో కొన్నారు? ఓకే అండి, ఓకే. సో యాక్విటాస్ కెమికల్స్ చాలా మంచి స్టాక్ అడిగారు రఫీ గారు. సో ఈ యాక్విటాస్ కెమికల్స్ వచ్చేసి మనకి ఎక్కువగా యూరోపియన్ యూనియన్ కి ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉందండి, అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. ఓకే. అండ్ యూరోపియన్ యూనియన్ తో రీసెంట్ గా జరిగిన డీల్లో స్పెషాలిటీ కెమికల్స్ కి సంబంధించి బల్క్ డ్రగ్స్ స్పెషాలిటీ కెమికల్స్ సంబంధించి వారు 0% చేయడానికి మన డీల్లో కుదుర్చుకున్నారు. దీంతో ఎక్కువగా లాభపడే స్టాక్స్ లో యాక్విటాస్ కెమికల్స్ అనేది కూడా ఒకటండి సార్. సో యాక్విటాస్ కెమికల్స్ అనేది మీరు కరెంట్ ప్రైస్లో కూడా మీరు బై చేయొచ్చు, అండ్ ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. యాక్విటాస్ కెమికల్స్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే 2500 మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది, హోల్డ్ చేయండి సార్. కరెంట్ ప్రైస్లో కూడా బై చేయొచ్చు. M&M కూడా మీరు M&M ఫైనాన్స్ ఏదైతే ఉందో 382.50 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేయండి. 410 మార్క్ దగ్గర మనకు కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ షార్ట్ టర్మ్లో మీరు బుక్ చేయాలనుకుంటే 410 రూపాయల దగ్గర మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ బుక్ చేయొచ్చు. నేనైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమని చెప్తాను. ఎస్ సార్. సార్ అదండి సూచన, ఆ రకంగా ముందుకు వెళ్ళండి. సో మరో కాల్ రండి, లక్ష్మి గారండి, విజయవాడ నుండి. నమస్కారం మేడం. నమస్తే సార్. Yes, madam. నేను ఐఎఫ్బి ఆగ్రో ఫ్రెష్ ఎంట్రీ సార్. ఎక్కడ? ఫ్రెష్ అండి అంటే తీసుకున్నారా? ఐఎఫ్బి ఆగ్రో అండి, ఫ్రెష్ ఎంట్రీ అండి. ఐఎస్బినా? ఐఎస్బి ఆగ్రోట్ అండి. ఆగ్రో లిమిటెడ్. ఐఎస్బి ఆగ్రో అనేది ఏం లేదండి. ఐఎస్బినా ఐఎస్డినా? ఐఎఫ్బి బ్యాంక్, బి ఫర్ బ్యాంక్, ఎఫ్ ఫర్. ఓకే ఓకే, ఐఎఫ్బి. ఐఎఫ్బి ఓకే అండి, ఐఎఫ్బి ఆగ్రో ఇండస్ట్రీస్. ఎస్, నాకు ఐఎస్బి అన్నట్లు వినపడింది. ఇది కొత్త స్టాక్ ఏదో వచ్చినట్టుంది. ఐఎఫ్బి ఆగ్రో ఎప్పటి నుంచో ఉందండి. సో మీరు అంటే ఫ్రెష్ ఎంట్రీ కోసం చూస్తున్నారండి? అవునండి. కొంచెం వెయిట్ చేద్దాం మేడం, కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. అరౌండ్ 1150 జోన్ వరకు రావడానికి కూడా ఛాన్స్ కనిపిస్తుంది ఐఎఫ్బి ఆగ్రో. సో 1150 జోన్ వరకు వస్తే మీరు అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయండి. ఒకవేళ 1150 జోన్ వరకు రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మాత్రం మీరు 1440 దాటిన తర్వాత తీసుకోండి. ఇప్పుడే వద్దు, ఈ మధ్యలో అయితే వద్దండి, ఇదంతా కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది. 1440 దాటిన తర్వాత అయినా తీసుకోండి, లేదా కిందకు వస్తే 1150 దగ్గర అయినా తీసుకోండి, మధ్యలో అయితే వద్దు.
రైట్ మ్యామ్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. అట్లానే సార్ కూడా గుడ్ మార్నింగ్. నా ఈ Good morning. 30% లాస్ లో ఉన్నాను. ఆర్చిన్ కెమికల్స్, సుజలాను, సనోటా సాఫ్ట్వేర్, ఈ 3 ఎగ్జిట్ అయ్యి గోకుల్ దాస్ లోకి వెళ్ళొచ్చు సార్. ఏవే స్టాక్స్ అండి? ఆచన్ కెమికల్స్, సుజలాను, సనోటా సాఫ్ట్వేర్. గోకుల్ దాస్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకు? యూరోపియన్ డీల్లో ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి జరిగింది కాబట్టి అది పెరగడానికి స్కోప్ ఉంటుందనే అవును సార్. జనరల్గా అదే ఆలోచిస్తున్నారు అందరూ. కాకపోతే గోకుల్ దాస్లో ప్రాబ్లం ఏంటంటే, మీరు టెక్నికల్గా కనుక గమనిస్తే కొంచెం వీక్గానే కనిపిస్తుందండి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్. ప్రస్తుతం 550లో ట్రేడ్ అవుతోంది, కొంచెం వీక్గా ఉంది. ఒకవేళ మీరు గోకుల్ దాస్లో ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడైతే నేను సజెస్ట్ చేయను. ఏదైనా 800 క్రాస్ అయిన తర్వాత మాత్రమే గోకుల్ దాస్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. మీరు గమనిస్తే దాదాపుగా 8 క్వార్టర్స్ నుంచి కూడా 7 యాక్చువల్గా చెప్పాలంటే 7 క్వార్టర్స్ నుంచి కూడా రిజల్ట్స్ అనేవి మనకి అనుకున్నట్లుగా రావట్లేదండి గోకుల్ దాస్లో. అందువల్ల స్టాక్ అనేది బాగా డౌన్ ట్రెండ్ వచ్చింది. ఒకప్పుడు మీకు 1260 వరకు వెళ్ళిన స్టాకు ఇవాళ 551, అంటే మోర్ దాన్ 50% డౌన్ అయిపోయిందండి స్టాక్. సో ఫండమెంటల్గా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా ఉంది గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్. అందుకని ఈ ప్రైస్లో గోకుల్ దాస్లో మీరు ఎంట్రీ అయితే ప్లాన్ చేయొద్దు. మీకు ఆల్రెడీ ఉన్న స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ అండి, వాటిని హోల్డ్ చేయండి, యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుజిలాన్, ఓకే సార్. సరే సార్, ఓకేనండి, రైట్ సార్. సో శర్మ గారు విజయవాడ నుండి, గుడ్ మార్నింగ్ అండి శర్మ గారు. నమస్కారం సార్. Yes, sir. నా దగ్గర హిందుస్థాన్ కాపర్ ఉన్నాయండి, ప్రాఫిట్ బాగానే ఉందండి. దాంతో పాటు ఇంకా కాపర్ సంబంధించిన స్టాక్స్ ఏమైనా చెప్తారండి రాసుకుంటా? కాపర్కి సంబంధించిన స్టాక్స్ కావాలా మీకు? అవునండి. ఓకే, హిందుస్థాన్ కాపర్లో మీరు కొద్దిగా అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. ఉన్నాయి, 1000 షేర్లు ఉన్నాయండి. 1000 షేర్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ ప్రైస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొద్దిగా మనకి మెటల్ సెక్టర్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రోజు మనం చూసుకుంటే హిందుస్థాన్ కాపర్ ఆల్రెడీ 7% డౌన్లో ఉంది. అవునండి. కొంచెం హయ్యర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. అలాగే మీరు కాపర్కి సంబంధించిన స్టాక్స్ అడుగుతున్నారు. కాపర్కి సంబంధించిన స్టాక్స్ వచ్చేసి మనకి హిందుస్థాన్ కాపర్ వచ్చేసి కాపర్ మైనింగ్ అండ్ రిఫైనింగ్లో ఉంది. అలాగే హిందాల్కో వచ్చేసి కాపర్ స్మెల్టింగ్ ప్రొడక్ట్స్లో ఉంది. వేదాంత లిమిటెడ్ కాపర్ స్మెల్టింగ్ ప్రొడక్ట్స్లో ఉంది. ప్రెషియన్ వైర్స్ ఇండియా వచ్చేసి కాపర్ వైండింగ్స్లో ఉంది. భాగ్యనగర్ ఇండియా కాపర్ రాడ్స్లో ఉంది. మాధవ్ కాపర్ వైర్ రాడ్స్లో ఉంది. అలాగే క్యూబెక్స్ ట్యూబింగ్స్ వచ్చేసి కాపర్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. రాజ్పుతానా ఇండస్ట్రీస్ వచ్చేసి కాపర్ ఎల్ఐ ప్రొడక్ట్స్లో ఉంది. పరమేశ్వర్ మెటల్ వచ్చేసి రీసైకిల్ కాపర్ రాడ్స్లో ఉంది. బాన్లాన్ ఇండస్ట్రీస్ వచ్చేసి కాపర్ వైర్స్లో ఉందండి. ఈ స్టాక్స్ అన్నీ కూడా కాపర్ రిలేటెడ్ స్టాక్సే. సో నేను కొద్దిగా స్పీడ్గా చెప్పినట్టున్నాను, మీరు మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని రిపీటెడ్గా చూడండి, మీకు ఈ స్టాక్స్ పేర్లు అర్థం. చూస్తాను సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి. రైట్, తప్పనిసరిగా ఇది మధుపర్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకట్ గారు. తప్పనిసరిగా ఏంటంటే మన యూట్యూబ్లో ఈ లింక్ ఉంటుందండి, ఒక 1 అవర్ తర్వాత ఉంటుంది. తప్పనిసరిగా సార్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే తప్పనిసరిగా తెలుస్తుంది. అరౌండ్ 9:45 వచ్చిందండి ఈ క్వశ్చన్ ఇప్పుడు. సో ఆ టైంలో చూడండి. ఓకే సార్, నైస్ అండి. సుజలత గారు బెంగళూరు నుండి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక 3 స్టాక్స్ నా దగ్గర క్విక్ హీల్ ఉంది, అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నాను. 321లో ఉంది. అది ఏం చేయాలి? సెక్యూరిటీ ఇండియా, సెక్యూరిటీ షేర్ ఇండియా, అవి 197లో ఉన్నాయి సార్. అవి ఏం చేయాలి? క్విపెడ్ చిప్ తీసుకున్నాను సార్ షార్ట్ టైం కోసం. టార్గెట్ చెప్పండి సార్. క్యూపిడ్ కూడానా? ఓకే, క్విపెడ్ తీసుకున్నాను సార్, ప్రాఫిట్ లో ఉన్నా షార్ట్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారు క్యూపిడ్, ప్రాఫిట్ లో ఉన్నారు. అవును సార్. షార్ట్ టర్మ్ అంటే 480 దగ్గర మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చండి, పర్వాలేదు. 480నా సార్? 480. ఓకే సార్, ఓకే సార్. ఈరోజు బాగా పెరిగిందండి, దాదాపుగా 13% పెరిగింది. సో క్యూపిడ్లో మనకి బోనస్ షేర్స్ అయితే ఇస్తున్నారండి, మీకు అంటే ఐడియా ఉందో లేదో. బోనస్ షేర్స్ అయితే ఇవ్వడానికి వాళ్ళు తొందరలో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో బిగ్గెస్ట్ ఫ్రీ షేర్ ఇష్యూ అంట ఇప్పుడు వరకు కూడా. ఓకే, కాబట్టి చాలా ఎక్కువ బోనస్ ఇవ్వడానికి అయితే 4:1 అండి. 4:1 బోనస్ షేర్ అయితే క్యూపిడ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో నిన్న ఈవినింగ్ అట్లా వచ్చింది న్యూస్. అందువల్ల మీకు స్టాక్ ఈరోజు దాదాపుగా
ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి అయితే 10% పెరిగిందండి. ఓకే. సో మీరు 480 ఆ జోన్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని షార్ట్ టర్మ్ అయితే బోనస్ ఇస్తున్నారుగా 4:1, ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం? మీరు షార్ట్ టర్మ్గా ఆలోచించుకోకుండా కొద్దిగా ఈ బోనస్ ఫైనల్ డేట్ అవన్నీ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు చూడండి. ఎస్ అండ్ మేడం. క్విక్ హీల్ టెక్నాలజీస్ అయితే మీకు తక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి మేడం. క్వాంటిటీ తక్కువ ఉంది, నేను లాస్ని బేర్ చేయగలుగుతాను అంటే మాత్రం క్విక్ హీల్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఇది బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకా కిందకి రావడానికే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ సార్. ఓకే సార్. మేడం అదండి సూచన. సో ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. ఆల్రెడీ బోనస్ షేర్స్ గురించి చెప్పారు సారు. సార్ మరి సరే మీరు డిఫెన్స్ చెప్పారు సార్. మరి ఇప్పుడు ఏంటంటే ఈ వెండి బంగారం సార్, ఆ వెండి బంగారం ఏంటి అసలు ఎలాగ వెళ్ళిపోతుంది, అసలు ఏంటి అదేనా మన ఎప్పుడైనా మరి పడుతుందా, ఎట్లాగా ఏంటి పరిస్థితి సార్? ఒకసారి దాని మీద కొనుక్కున్న వాళ్ళకి అమూల్యమైన సలహా. మంచి లాభాలు అయితే ఇస్తుందిగా. మీరు ఇంకో విషయం గమనిస్తే సార్, ఇప్పుడు వెండి బంగారం గురించి మాట్లాడుతున్నప్పుడు సార్ ఇప్పుడు వెండి ఉందండి, సిల్వర్ ఉంది. సిల్వర్ లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఎంత ఇచ్చిందో సార్ ఆల్మోస్ట్ జనవరి 1 నెలలోనే అంత రిటర్న్స్ ఇచ్చిందండి. ఓకే సార్. చేస్తే మనకి 2025లో అది ఎంత రిటర్న్స్ ఇచ్చిందో సార్ ఒక్క జనవరిలోనే మీకు అంత రిటర్న్స్ దాదాపుగా ఇచ్చింది. దాదాపుగా, నేను ఎగ్జాక్ట్ గా అంటలేదు, దాదాపుగా అంటున్నాను. జనవరి నెలలో 80% రిటర్న్స్ ఇచ్చిందండి సిల్వర్ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్. ఎక్సలెంట్. ఒక్క నెలలోనేనండి. అలాగే గోల్డ్ కూడానండి, మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మీకు ఎంత రిటర్న్స్ ఇచ్చిందో ఒక్క జనవరి నెలలోనే గోల్డ్ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిందండి. దగ్గర 33% రిటర్న్ ఇచ్చిందండి. ఓకే సార్. సో జనవరి నెలలో విపరీతంగా పెరిగినాయండి ఇవన్నీ. ఓకే సార్. ఓకే. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఏంటంటే కొంచెం మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. బాగా హై ప్రైస్కి వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు కూడా చూసుకుంటే గోల్డ్ ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం డౌన్లోనే ట్రేడ్ అవుతోంది సార్. ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ సెషన్లో చూసుకుంటే 1.13% డౌన్లో ట్రేడ్ అవుతుందండి. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే కొంచెం హయ్యర్ లెవెల్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, షార్టింగ్ అనేది జరుగుతుంది సార్. సిల్వర్ కూడా 3% డౌన్లో ట్రేడ్ అవుతుందండి సార్. సరేనండి. అయితే ఓకే, ఆ రకంగా అంటే అది చూసుకుని మరి ఆచితూచి స్పందించాలి మరి మదుపర్లు. సార్ ఈ మెటల్ సెక్టర్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, మీకు పెరిగేటప్పుడు ఎంత స్పీడ్గా పెరుగుతాయో పడిపోయేటప్పుడు కూడా అంతే స్పీడ్గా పడిపోతాయి. కాబట్టి అయితే లాంగ్ టర్మ్ లో మాత్రం గోల్డ్ సిల్వర్ మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయండి. కిందకి పడితే దాన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద చూడండి. లాస్ అయిపోయామని అనుకోవద్దు, బయింగ్ ఆపర్చునిటీ కింద చూసి మళ్ళీ అడిషనల్ గా పర్చేసింగ్ చేయండి. లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, మంచి సలహా సార్. తప్పనిసరి సార్. మరో EU FTA గురించి ఒక 1 minute లో చెప్తానండి. చెప్పండి సార్, చెప్పండి. సో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అందరికీ తెలిసిందే, దాదాపుగా అందరూ న్యూస్లో కూడా చూసే ఉంటారు. అయితే ఏ స్టాక్స్ బెనిఫిట్ అవుతాయి అనేది ఒక్క నిమిషంలో చెప్పేస్తాను కొద్దిగా స్పీడ్గా. చెప్పండి సార్. మనకి మెయిన్గా టెక్స్టైల్, అపీరియల్, క్లోతింగ్ రంగానికి సంబంధించి EU టారిఫ్ వచ్చేసి ఇప్పుడు దాకా 12% ఉందండి. అది 0% చేస్తున్నారు. దీంతో మనకి మెయిన్గా వెల్స్పన్ లివింగ్, ఇండోకౌంట్ ఇండస్ట్రీస్, KPR మిల్స్, ట్రైడెంట్, అరవింద్, వర్తమాన్ టెక్స్టైల్స్ ఇవి ఎక్కువ లాభం పొందడానికి ఛాన్స్ ఉన్నాయండి. లెదర్ అండ్ ఫుట్వేర్ కి సంబంధించి ఇప్పుడు దాకా 17% టారిఫ్ ఉంటే దాన్ని 0 చేస్తున్నారండి. ఇందాక గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా అదే అడిగారు వారు, అందుకని ఆ ఉద్దేశంతోనే. అయితే మెయిన్ గా మీర్జా ఇంటర్నేషనల్ బాగా ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి ఛాన్స్ ఉందండి దీనివల్ల. జెమ్స్ అండ్ జ్యువెలరీ వచ్చేసి EU టారిఫ్ ఇప్పుడు దాకా 4% ఉంటే అది 0 చేస్తున్నారండి. వైభవ్ గ్లోబల్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ కెమికల్స్ సంబంధించి బల్క్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ లో ఇప్పుడు దాకా 12.8% ఉంటే అది 0 చేస్తున్నారండి. దాంట్లో యాక్టాస్ కెమికల్స్ అండి, ఇందాక రఫీ గారు కూడా అడిగారు యాక్టాస్ కెమికల్స్ గురించి, ఇది బాగా బెనిఫిట్ అవడానికి ఛాన్స్ ఉందండి. నేను అందుకని ఇందాక కూడా చెప్పాను సార్. మెరైన్ ప్రొడక్ట్స్ సంబంధించి దాదాపుగా 99.5% గూడ్స్ కి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో 0 చేస్తున్నారండి. మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేసి ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, అవంతి ఫీడ్స్, కోస్టల్ కార్పొరేషన్ అండి. సో ఇవి మనం ముఖ్యంగా గమనించాల్సిన స్టాక్స్ అండి FTA అగ్రిమెంట్ వల్ల. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా మళ్ళీ యూట్యూబ్లో చూడండి, అవన్నీ నోట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళడానికి వెంకట గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సార్ మరి ఇంకా ఒకళ్ళిద్దరు కాలర్స్ ఉన్నారు. కాల్సింగ్ నరసింహరావు గారు. నమస్తే అండి నరసింహరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? గుడ్ మార్నింగ్ వెంకట్రావు గారు. గుడ్ మార్నింగ్ అండి సార్. మీ అనాలిసిస్ బాగుంటుంది సార్. ఐ లైక్ సో మచ్ ఫర్ దట్. నా పేరు గుజరాత్, హైదరాబాద్ నుంచి. ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. సార్ నేను డైనమాటెక్ అని చెప్పేసి 9,800 తీసుకున్నాను, 15% లాస్ లో ఉంది. అండ్ HPL ఇంజనీరింగ్ వచ్చేసి 880 తీసుకున్నాను,
11% లాస్ లో ఉంది. ఇది నేను యావరేజ్ చేయొచ్చా సార్? కొంచెం మీరు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కొంచెం తీసుకోవచ్చు. ఫస్ట్ స్టాక్ ఒక్కసారి చెప్పగలుగుతారు? ఫస్ట్ స్టాక్ మళ్ళీ చెప్పండి ఒకసారి. డైనమాటెక్ సార్, డిఫెన్స్ సెక్టర్. డైనమాటెక్, ఓకే. ఎస్ ఎంతలో తీసుకున్నారండి? ఓకే సార్, 9,800 లో తీసుకున్నాం సార్. 9800 సార్. కరెక్ట్. ప్రస్తుతం 8,267 లో ట్రేడ్ అవుతుందండి. హోల్డ్ చేయొచ్చు సార్, పర్వాలేదు. యావరేజ్. సో వీళ్ళు మెయిన్ గా ఏంటంటే ఎయిర్ బస్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి వీళ్ళకి. దసాల్ట్ ఏవియేషన్ తో వీళ్ళకి టైఅప్ ఉంది. సో ఎయిర్ బస్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ కంపెనీ, మీ అందరికీ తెలిసిందే. డసాల్ట్ ఏవియేషన్ తో వీళ్ళకి టైఅప్ కూడా ఉంది. ఎయిర్ బస్ A220 సంబంధించి పార్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో రీసెంట్ గా కూడా వాళ్ళు ఆర్డర్స్ ని కంప్లీట్ చేశారండి. సో దీని భవిష్యత్తులో బాగా పెరగడానికి స్కోప్ ఉన్న స్టాకేనండి డైనమాటెక్. మళ్ళీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇది 15,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇది బాగా పెరగడానికి ఛాన్స్ ఉందండి. 15,000 వరకు, నా టార్గెట్ అయితే 15,000 వరకు ఉంది. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. అలాగే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కూడా మీకు బాగా పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. రైల్వేకి సంబంధించి కవచ్ ఆర్డర్స్, అలాగే డిఫెన్స్ అండ్ రైల్వేకి సంబంధించిన బ్యాటరీ సిస్టమ్స్, యూపీఎస్, ఎలక్ట్రికల్ సిస్టమ్ కాంపోనెంట్స్ అన్నిటికీ కూడా హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మేజర్ సప్లయర్ అండి. సో కాబట్టి మీకు ఈ స్టాక్ బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేసే స్టాకే ఇంకా బాగా పెరుగుతుందండి. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి. మళ్ళీ ఇది కూడా 1,500 వరకు వెళ్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. సార్ ఓకే అండి, తప్పనిసరి చూస్తున్నాం రెగ్యులర్ ప్రోగ్రామ్. సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు, వాళ్ళు చాలా బాగుంది ప్రోగ్రామ్. రియల్లీ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ రియల్లీ. సార్ మరో కాల్ అండి, నానిబాబు గారండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సౌత్ ఇండియా బ్యాంకు నేను మొన్నటి దాకా 36-37% ప్రాఫిట్ లో ఉన్నా సార్. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా 14% పడింది. హోల్డ్ చేయమంటారా? లాంగ్ టర్మే, నేను 1 year అలా ఉంచుకోమంటే ఉంచుకుంటాను సార్. ఇది కొద్దిగా మేనేజ్మెంట్ ఇష్యూ వల్ల డౌన్ అయిందండి. సో ఈ సిఇఓకు సంబంధించిన కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల డౌన్ అయింది. మళ్ళీ తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉందండి. అయితే కాకపోతే ఇమీడియట్గా అయితే పెరగదు, కొంచెం టైం పడుతుంది. మీరు కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నారా సార్? నానిబాబు గారు ప్రాఫిట్లో ఉన్నారా? సో కాల్ కట్ అయినట్టుంది. పర్వాలేదండి, హోల్డ్ చేయండి సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి ఇబ్బందికరమైన విషయం అయితే ఏమీ లేదు. కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూ వల్ల కొంచెం డౌన్ అయిందండి. హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. నేను 1 year అయినా వెయిట్ చేస్తాను సార్. 1.5 year అయినా సరే. ఓకే, అలా అయితే పర్వాలేదండి, పెరుగుతుందండి, ఇబ్బంది. ఓకే సార్. ఒక 2-3 months అండి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఒకవేళ కిందకు వస్తే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. ఓకే సార్. ఓకే అదండి సార్ నానిబాబు గారు సూచన. సో సార్ మరో కాల్ అండి, రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీకు వెంకట గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ 3 షేర్ల గురించి చెప్పాలి సార్. ఎన్సీసీ లిమిటెడ్ 244 లో తీసుకున్నాను సార్. హిందుస్థాన్ జింక్, జేపీ పవర్, జయప్రకాష్ పవర్ సార్. ఈ 3 షేర్ల గురించి. జేపీ పవర్ ఎంతలో తీసుకున్నారండి? ఫస్ట్ ఏంటిదండి? 17 పైసలు సార్. 17 రూపాయల 12 జేపీ పవర్. చెప్పారండి ఫస్ట్ది ఎన్సీసీలో 244 రూపీస్ లో తీసుకున్నారు సార్. ఓకే ఓకే. ఇప్పుడు 144 ఉంది. మీరు నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయండి, రిజల్ట్స్ అయిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దామండి ఎన్సీసీలో. హిందుస్థాన్ జింక్ సార్. హిందుస్థాన్ జింక్ వచ్చేసి మీరు ఎంతలో తీసుకున్నారు? 725 లో తీసుకున్నారు సార్. 725 లో తీసుకున్నారు. ప్రస్తుతం 674 లో ఉంది. పర్వాలేదండి, అరౌండ్ 650 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి హిందుస్థాన్ జింక్, ఇబ్బంది ఏం లేదు. జయప్రకాష్ పవర్ సార్. జేపీ పవర్ ఓకే. ఎంతలో తీసుకున్నారండి? 17 రూపాయల్లో తీసుకున్నారు. 17 రూపాయలు. ప్రస్తుతం అయితే 14.95లో ట్రేడ్ అవుతుందండి. 16 రూపాయలు దాటితే కానీ ఇది పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదండి. 16 రూపాయలు దాటితే యావరేజ్ చేయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. సార్ అదండి సూచన. సో సార్ ఇప్పుడు సార్ ఆల్మోస్ట్ కార్యక్రమం చివరికి వస్తూనే ఉన్నాము. సో సార్ అసలు ఏంటి అసలు సార్ జనరల్గా ఏంటంటే ఎలాగ లైక్లీగా ఊరికే మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ జనరల్గా ఎట్లా ఉండదు మార్కెట్ అంటే ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఈ రోజు మనకి గ్యాప్ డౌన్లు అయినాయండి. గ్యాప్ డౌన్లు అయినా కూడా గ్లోబల్ సినారియోస్ వల్ల గ్యాప్ డౌన్ అయింది. అయినా కూడా మన మార్కెట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మీరు గమనిస్తే నిఫ్టీ
మీకు 118 పాయింట్లు నెగిటివ్లో కనిపిస్తుంది, కానీ మీరు దాన్ని అలా చూడకూడదు. సార్ ఓపెన్ అయిన తర్వాత నుంచి నిఫ్టీ పెరిగిందా లేదా అని చూడండి. ఓపెనింగ్ 25,247, సార్. సో ఇప్పుడు 25,299. ఓ ఓకే. అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి 50 పాయింట్లు పెరిగింది, పాజిటివ్లో ఉంది, అది గమనించండి. అవును అవును. సో ఓపెనింగ్ నుంచి పెరుగుతానే ఉంది సార్. కాబట్టి ఈ రోజు మార్కెట్లు క్లోజింగ్ కి మీకు మైనస్లో కనిపించినా కూడా ఓపెన్ నుంచి క్లోజ్ పాజిటివ్ లో అయ్యిందా లేదా అనేది గమనించండి. గ్యాప్ డౌన్ వల్ల మీకు అలా నెగిటివ్ లో కనిపించినా క్లోజింగ్ కి పాజిటివ్ లోనే ఉంటుందండి. పాజిటివ్ అంటే ఓపెన్ నుంచి పాజిటివ్, నేను ముందే చెబుతున్నా. అదే ఈ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి పాజిటివ్. ఎస్, ఈ రోజు ఆ విధంగా క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మన మార్కెట్లో అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండి. రైట్ సార్. సార్ ఒక లాస్ట్ కాలర్ తీసుకుందాం సార్. మహమ్మద్ గారు అండి. గుడ్ మార్నింగ్ మహమ్మద్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నేను బాలు ఫోర్జ్ కంపెనీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రైస్ తీసుకోండి, కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి. 424 ట్రేడ్ అవుతోంది, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. సో పర్వాలేదు, వాళ్ళు ఈ నాటోకి సంబంధించి సప్లై చైన్లోకి వస్తున్నారు. డిఫెన్స్ కాంపోనెంట్స్ అయితే బాగానే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్టిలరీకి సంబంధించి పార్ట్కి సంబంధించి బాలో ఫోర్జింగ్స్ అయితే పెరుగుతుందండి. మళ్ళీ ప్రీవియస్ హైస్ ఏదైతే ఉన్నాయో ఆ హైస్ని అయితే రీచ్ అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోండి. రైట్. సో వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు ఒక 3 స్టాక్స్ సార్. ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్ 1715 లో ఉన్నాయి, 1750 రూపాయలు. 2 సుజలాన్ 55 లో ఉన్నాయి. శక్తి పంప్ వచ్చి 760 రూపాయలు ఉంది. ఈ 3 యావరేజ్ చేయొచ్చా లేకపోతే? ఎస్, కొచ్చిన్ షిప్ యార్డ్ 1600 రేంజ్ లో యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతం ప్రైస్ అక్కడే ఉంది, మీరు యావరేజ్ చేయండి, హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ పెరుగుతుంది. సుజలాన్ 46 రూపాయల దగ్గరికి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, ప్రస్తుతం 46.99లో ఉంది. 46 రూపాయల దగ్గరికి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. శక్తి పంప్ హోల్డ్ చేయండి, కొంచెం కిందకు వచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ రాబోతుంది బడ్జెట్లో, సో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే శక్తి పంప్స్ 650 దాటితేనే యావరేజ్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ప్రస్తుతం 620లో ఉంది, 650 దాటితే యావరేజ్ చేయండి. రైట్ సార్. సో సార్ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ కొద్దిగా ఇవాళ అంటే మీరు చెప్పినట్టుగా అంటే కొద్దిగా ఆచితూచిగా లాస్ట్ వీక్లో లాస్ట్ డే కదా, కొద్దిగా ఏంటంటే ఫ్రైడే జనరల్గా ఫ్రైయింగ్ డే అంటూ ఉంటారు మీరు. ఈ రోజు దాదాపుగా అంటే ఈ రోజు అని కాదు, ఈ వారం అండి ప్రతిరోజు మనకి పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ అనేది పాజిటివ్ లోనే జరిగినాయి. మీరు గమనిస్తే మంగళవారం, బుధవారం, గురువారం, ఈరోజు శుక్రవారం, ఇప్పుడు వరకు మనం మాట్లాడే టైంకి ఓపెనింగ్ నుంచి అయితే పాజిటివ్ లోనే ఉంది. ఈ 4 రోజులు ఓపెనింగ్ నుంచి పాజిటివ్ లోనే ఉన్నాయండి. ఒక విధంగా చెప్పాలంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ అని కూడా అనుకోవచ్చు సార్. సో సార్ సో తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే తప్పనిసరిగా ఇవాళ బాగుండాలని, అలాంటి ప్రీ బడ్జెట్ ర్యాలీలో కూడా మనకి మంచి సంకేతాలు వచ్చి తప్పనిసరిగా ఈవినింగ్ మంచిగా పాజిటివ్గా క్లోజ్ కావాలని, అట్లాగే ఏంటంటే ఆదివారం నాడు జరగబోయే బడ్జెట్లో తప్పనిసరిగా సామాన్యుడికి ఊతమిస్తారని ఆశిద్దాం సార్. సో వెంకట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. అలాగే వెంకట్ గారు ఒక క్షణం లైన్లో ఉండండి. సో సార్ తప్పనిసరిగా ఏంటంటే ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి మేము ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ 9 మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ విష్ ప్రకారం వెంకట్ సార్ కూడా ఏంటంటే ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వకపోతున్నారు ఒక 30 minutes. సో ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే మీరు తప్పనిసరిగా మీరు రెడీగా ఉండండి. సో ఆవేళ బడ్జెట్లో ఏం జరుగుతుందో ఏంటో చూసుకుని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళి వెంకట్ గారి సలహాలు సూచనలు తీసుకుందాం. అలాగే ప్రభు గారు కూడా జాయిన్ అవుతారు కాబట్టి తప్పనిసరిగా అంటే ఆ ప్రోగ్రాం కూడా తప్పనిసరిగా వీక్షించండి. అది కాక మామూలుగానే వీకెండ్ అప్డేట్ ఎలాగా మీరు చూస్తారు కదా. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ సార్, థ్యాంక్స్ లాట్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.